జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వాడు గిట్టక తప్పదు. గిట్టిన వాళ్ళకి ఏం చేస్తాం మనం? సంస్కారవంతంగా చివరి కర్మ నిర్వహిస్తాం. ఎవరైనా పోయేవాళ్ళం కాబట్టి ఎవరికి ఉండే పద్ధతుల్లో వాళ్ళు కొందరు దహనం చేస్తారు, కొందరు ఖననం చేస్తారు. కానీ ఒక పద్ధతిగా సంస్కారవంతంగా ఫైనల్ డిస్పోజల్ ఇస్తుంది. ఆ డిస్పోజల్ కోసం ఒక వేదిక లేదు ఇలా గ్రామాల్లో. ఊళ్ళో చనిపోతే ఎక్కడ దహనం చేయాలి? ఒక స్థలం లేదు. ఇట్స్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్. ఎక్కడనో కొన్ని గ్రామాల్లో ఏదైనా విధిమంతుల కాలంలో కొందరు చేస్తే చేసి కానీ గ్రామానికి ఒక శ్మశాన వాటిక లేదు. ఎందుకు ఉండకూడదు నాకు అర్థం కాదు. 87లో నేను ఒక 4 ప్రాంతాలకు పోవడం జరిగింది. మొట్టమొదటి నేను అంకాపూర్ వెళ్ళాను. ఆ ఊళ్ళో కొంత నేర్చుకున్నాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాస్తవానికి వెళ్ళినప్పుడు నేను ఎమ్మెల్యే అని చెప్పలేదు, వెళ్ళినప్పుడు నేను జర్నలిస్ట్ అని చెప్పాను. వాళ్ళు ఫ్రీగా మొత్తం చూపెట్టారు, అంత తిప్పారు, పొలాలు తిప్పారు, అన్ని తిప్పారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఫైనల్గా పోయేటప్పుడు 4 o'clock మాత్రం సారీ అంటే నేను మీకు అవద్దని చెప్పిన, నేను జర్నలిస్ట్ కాదు, నేను ఎమ్మెల్యే, నా పేరు చంద్రశేఖరరావు, నేను సిద్దిపేట ఎమ్మెల్యే అని చెప్పాను. అయ్యో ఒకసారి చెప్తే మేము సన్మానం చెప్తున్నాను, అక్కడ చేస్తారని నేను చెప్పాలని చెప్పాను. చెప్పి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేసినాం, మా నియోజకవర్గం నుంచి ఒక 5-6 బస్సులు ఇచ్చి మేము పంపిస్తాం రైతులను, మండలానికి 1 బస్సు 2 బస్సులు పెట్టి కొద్దిగా దయచేసి వాళ్ళకు ట్రైనింగ్ ఏంటి అని నేను రిక్వెస్ట్ చేసి, ట్రైనింగ్ కాస్తారు, వాళ్ళకి భోజనం కూడా పెడతాం. కరెక్ట్, మా ఊరికి ఆ సంస్కారం ఉంది, మాకు విలేజ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది, మీరు పంపండి అని చెప్పి నేను వాళ్ళని పంపించాను. పంపించిన తర్వాత ఆ రోజులలో అరుణ్ చౌదరి గారు ఒక ఆర్టికల్ రాశారు. గౌరవనీయులు అన్నా హజారే గురించేమో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఒక ఆర్టికల్ వచ్చింది. దాన్ని కట్ చేసి నేను పెట్టుకున్నాను. తర్వాత మోహన్ దారియా గారి వన్రాయ్ సొసైటీ మహారాష్ట్రలో ఒక 300 గ్రామాల వరకు వాళ్ళకి సొసైటీ ఏర్పడ్డారు. అదొక అద్భుతాలు సృష్టించిన వాళ్ళు. ఆ సొసైటీ గురించి విన్నా, దానికి సంబంధించిన సమాచారం ఉంది. అట్లనే బండార్కర్ గారు అని చెప్పి మన లతా మంగేష్కర్ సింగర్ గారు ఉన్నటువంటి ఊరు, పక్క ఊర్లో రత్నగిరి జిల్లా కొంకణ్ ప్రాంతంలో బండార్కర్ గారిని ఒక మహనీయుడు. ఈ ముగ్గురు గురించి పోవాలని నేను కలుసుకోవాలని ఆసక్తి ఉండినాను. ఫస్ట్ నేను ఏం చేసినట్టే అంకాపూర్ గ్రామానికి పోయి అక్కడ నేర్చుకున్నా, మా ప్రజలు కూడా పంపించాను. ఆ తర్వాత బండార్కర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆ నుంచి అన్నాధార గారి దగ్గరికి వెళ్ళాం, ఆ నుంచి వన్రాయ్ సొసైటీకి వచ్చాం. ఆ వన్రాయ్ సొసైటీలో మేము కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రతి ఊరి దగ్గర ఒక కట్టడం కనపడతాము. ఇది ఏంటి అని అడిగిన మేము ఆశ్చర్యపోయిన వస్తుంది. ఏంటి కావచ్చింది? ఎక్కడ చూసినా సేమ్ స్ట్రక్చర్ రిపీటెడ్ కనపడతాము. ఒక చోట ఒక బస్ స్టేషన్ లాగా ఉంది, జనం ఉన్నారు, పక్కన స్ట్రక్చర్ కొద్ది దూరం. అప్పుడు నాకు ఐడియా వచ్చి కారు ఆపమని ఆపి ఆ బస్ స్టాండ్ దగ్గర ప్రజలను అడిగాను, బ్రదర్ ఇది ఏంటి అని అడిగాను. ఆయ్యే బతాతే అని తొలకపోయి ఆడికి పోయి చూస్తే దాని మీద వైకుంఠ ధామ్ అని పేరు రాసి, అది క్రిమటోరియం. యాక్చువల్గా ఎట్లా కట్టింది, ఇది ఏం పద్ధతి, ఎక్కడ చూసి ఇట్లా కనపడుతుందంటే మా వన్రాయ్ సొసైటీలో మేము నియమం పెట్టుకున్నామండి, ఇంకో ఇంత జనాభా ఉంటే ఆ గ్రామానికి ఒక సంస్కార, ఒక దహన వాటిక కంపల్సరీ ఉండాలి, ఒక క్రిమటోరియం ఉండాలి. ఇంకో ఇంత జనాభా ఉన్న గ్రామం అయితే గ్రామానికి 2 పక్కలను ఏదో పక్కలను 2 ఉండాలి. మరీ పెద్ద గ్రామం 15,000 గ్రామ పంచాయతీ ఉంది అనుకున్నప్పుడు 4 ఉండాలి. ఒక జనాభా ప్రకారం అనుకున్నాం, కట్టుకున్నాం. చాలా గ్రామాల్లో ఒకటే ఉంటుంది. ఎందుకు పెట్టుకున్నాం మీరు ఇది అడిగింది. మోహన్ దారియా గారు ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆ వన్రాయ్ సొసైటీకి, వారు చెప్పిందండి, మాకు బతుకున్న రోజు ఈ కులాలని కుళ్ళు పెట్టుకొని కొట్లాడుకొని సస్తుంది, సచ్చిన తర్వాత కనీసం సావని ఒక దగ్గర చేద్దామని అని చెప్పి పెట్టుకున్నాము. గ్రామంలో ఎవరు చనిపోయినా సరే కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఇక్కడ చక్కగా కర్మకాండ నిర్వహించుకొని స్నానాలు చేసి తిరిగి ఇంటికి పోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు చెప్తారు. నిజంగా నేను చాలా చాలా సంతోషపడ్డా, చాలా రియలైజ్ అయినా. నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తానని, ఏం సన్నాసి పనిచేస్తానని ఈ చిన్న పని చేయలేకపోయినా, పని అనేది ఎక్కడనో ఉందనుకుంటున్నాం. మనం నేల పెట్టి సాము చేస్తా ఉన్నాం. ఎక్కడ ఉన్నదో ఆ పనిని గుర్తిస్తారు. ఏం పని అవసరం ఉందో కమ్యూనిటీకి దాన్ని గుర్తిస్తారు. ఇంకెక్కడనో ఏదో ఉందని వెతికే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. అది కరెక్ట్ కాదు. అదే ఇలా మనం నేర్పాల్సింది. చేంజ్ ఏజెంట్స్ ముఖ్యంగా గ్రామాలలో చెప్పాల్సింది, రాష్ట్రం బాగుపడాలి, సంతోషం. యానండి రాష్ట్రం అయితే గ్రామంలో ఉన్నది లేకపోతే పట్టణంలో ఉన్నది. అవి బాగుపడితే ఆటోమేటిక్ రాష్ట్రం బాగుపడ్డట్టే కదా. సింపుల్ క్లాస్. అన్ని గ్రామాలు బాగుపడితే తెలంగాణ బాగుపడేటనే, ఇంకేం మిగిలినట్టు. అన్ని గ్రామాలు చక్కగా ఉంటే రాష్ట్రం చక్కగా ఉన్నట్టే. ఎక్కడి నుంచి పని మొదలు కావాలా? గ్రామం నుంచే మొదలు కావాలి. చెత్తను విసర్జించే కార్యక్రమం ప్రతి గ్రామానికి ఒక డంప్ యార్డ్ కంపల్సరీ ఏర్పాటు చేయాలి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25,000 3 చక్రాల బండ్లను కొనిస్తాము. అంటే మొత్తం తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ రాబోయే కొద్ది రోజులలో అన్ని గ్రామాలకు రిక్షాలు సరఫరా చేయడం జరుగుతుంది. ట్రైసైకిల్ రిక్షాస్. అది రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా చూస్తూ ఉన్నారు, పంచాయతీరాజ్ మినిస్ట్రీ చూస్తూ ఉంది. మరి దాని టెండర్లు పిలుస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. మొత్తం మీద
దట్ ఈస్ ద ప్రాసెస్ కదా పీటర్ గారు, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో ప్రతి గ్రామానికి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైసైకిల్ రిక్షాస్ పంపిస్తున్నారు. ఒక గ్రామానికి 3 రావచ్చు. మనం మెదక్ డిపిఓ గారు అనుకుంటే బహుశా వారు చెప్పారు, లింగారెడ్డిపల్లి ఒక గ్రామంలో మేము చేస్తున్నాం సార్, 750 మంది జనాభాకు ఒక రిక్షా సరిపోతుందని వారు చెప్పారు. మెదక్ డిపిఓ గారు ఉన్నారండి సమావేశంలో ఉన్నారు కదా, వారు చెప్తేనే వారి ఒక క్రైటీరియా తీసుకొని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వారు ఇచ్చిన సలహా మేరకే 750 జనాభాకు ఒక ట్రైసైకిల్ రిక్షా 3 చక్రాల రిక్షా ఉండేటట్టు చర్యలు తీసుకునే లెక్క తీస్తే దాదాపు 25,000 రిక్షాలు కొనాలని చెప్పి తేలింది. అవి ఆర్డర్ ఇస్తా ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు టైం పడుతుంది. బట్ అన్ని గ్రామాలు కూడా వాటిని సరఫరా చేయడం జరుగుతుంది. వీలైతే ఒకటేసారి యూనిఫామ్ కూడా చేయడం జరుగుతుంది. అట్లా సైకిల్ రిక్షా వచ్చిందంటే కూడా ఒత్తిడి వస్తుంది. ఇక చెత్త ఊర్లో ఏదో బయట తీసుకుపోయి వేయాలి అనే జిజ్ఞాస గ్రామస్తులు కలిగించాలంటే మనం రకరకాల ప్రక్రియ చేయాలి. ఏ ఒక ప్రక్రియతో కాదు. చేంజ్ ఏజెన్సీగా పోయే వాళ్ళు దయచేసి నా ఒకటే ఒక ప్రార్థన, నేను పదే మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, మీరు నిజంగా అనుకున్నట్టుగా మీరు చేయగలిగితే తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం ఏర్పడుతుంది. 100% పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఇంపాసిబుల్ విషయం ఏం కాదు, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ థింగ్. శ్రమదానం ఏ పద్ధతిలో చేయాలా, డెబ్రిస్ ఏ పద్ధతిలో పోవాలా, కూలిపోయిన ఇల్లు ఏ పద్ధతిలో పోవాలా, గ్రామంలో ఉండే పాత బావులన్నీ ఎట్లా పూర్తి చేయాలా, ఒకరోజు పవర్ డే నిర్వహించాలి. ఆ బెండెడ్ పోల్స్ అన్ని లూజ్ వైర్స్ ఉంటాయి, అవి బండ్ల మీద పోయేవాళ్ళు తగులుతూ ఉంటాయి, బస్ మీద పోయేవాళ్ళు తగులుతూ ఉంటాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, మనం బాధపడుతూ ఉంటాం. ఆ లూజ్ వైర్స్ అని స్టింగింగ్ చేసి బెండెడ్ పోల్స్ ఉంటే వాటన్నిటి మంచిగా స్ట్రైటన్ చేసి పక్కగా చేసుకొని ఆ గ్రామ విద్యుత్ వ్యవస్థ కూడా పక్కగా ఉండాలి. ఆ ప్రకారంగా వాళ్ళు ప్రేరేపించాలి. ఈ పనులు కూడా ఎవరో వచ్చి చేయాలి, ఏ మంత్రి వచ్చి చేయాలి, ఏ ముఖ్యమంత్రి వచ్చి చేయాలని అనడం సాధ్యమవుతుందా? వాళ్ళు చేయగలుగుతారా? ఇది మన గ్రామం పని మనం చేసుకోవాలనేటువంటి జిజ్ఞాసను కొంత వాళ్ళు రేకెత్తించాలి. దానికి అవసరమైన మేరకు విద్యుత్ శాఖకు మేము ఆదేశాలు ఇస్తాం. మీరు పవర్ డే మనం మధ్యాహ్నం వేళ అనుకుందాం, ఏ డే పవర్ డే డిక్లేర్ చేద్దాం. ఆ రోజు ఆల్ ద ఫీల్డ్ స్టాఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళందరినీ ప్రతి గ్రామానికి ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ పోయేటట్టు చర్యలు తీసుకోమని చెప్తాం. ఆ ప్రకారంగా దాన్ని కూడా చేసి చూపెడదాం. అన్ని గ్రామాలకు ఉండే సమస్య తాగునీటి సమస్య. దాన్ని గవర్నమెంటే అడ్రస్ చేస్తా ఉన్నాం. అది గ్రామం ప్లాన్ చేసే అవసరం లేదు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ప్రభుత్వ ఖర్చుతోనే ఇచ్చే విధంగా తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్లో బ్రహ్మాండంగా వస్తూ ఉంది కాబట్టి దానికి ఒక 30 నుంచి 40 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వమే చేస్తూ ఉంది కాబట్టి దాని గురించి కొత్త ప్లానింగ్ అవసరం లేదు. బహుశా నాకు తెలిసి ఆ టెండర్లను పిలుస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలో చాలా ముమ్మరంగా ఆ పనులు కూడా గ్రామాల్లో జరుగుతాయి, ప్రజల అనుభవంలోకి వస్తాయి. అప్పుడు మంచినీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టాయిలెట్స్ ప్రోగ్రామ్ ఉంది, 100% టాయిలెట్స్ అచీవ్ చేయమని గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. కాబట్టి దాని గురించి పెద్దగా బాధపడే అవసరం లేదు. ఆ టాయిలెట్స్ ఎట్లా కట్టించాలా, ఏ పద్ధతిలో కట్టించాలి, దానికి వాడుతున్నారా లేదో కూడా మనం చూడాలి, అబ్జర్వ్ చేయాలి. కొంతమంది కట్టించిన బలవంతంగా వాడేటట్టు అలవాటు చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి. అది వాడకపోతే సంస్కారం కాదు, వాడితేనే సంస్కారం అనే మాట ప్రచారంలోకి తీసుకొని రావాలి. ఆల్ దీస్ థింగ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద విలేజ్ ఈజ్ విత్ ఇన్ ద విలేజ్, నాట్ అవుట్ సైడ్ ద విలేజ్. గ్రామం చుట్టూ లేదా గ్రామం లోపల ఈ పనులన్నీ కూడా. సపోజ్ రోడ్లు ప్రభుత్వం వేయిస్తూ ఉంది, అది ఆర్ఎంపీ రోడ్ కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్ కావచ్చు, మండల పోయి రోడ్ కావచ్చు. రోడ్ల విషయంలో ప్రభుత్వమే చర్యలు తీసుకుంటా ఉంది. దానికి దాదాపు 20,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వివిధ దశలలో ఆ పనులన్నీ సాగుతూ ఉన్నాయి. బ్రిడ్జిలు కానీ, కాజ్వేలు కానీ, రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అటు ఆర్ఎంపీ కానీ, ఇటు పంచాయతీరాజ్ కానీ ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. మనకు చాలా పవర్ఫుల్ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా గొప్పగా శక్తిగా తయారైనారు. వాళ్ళ శక్తిని కూడా దయచేసి ప్రోగ్రాంలో వినియోగం చేయాలి. గ్రామాలలో ఉండే యూత్, ముఖ్యంగా యువజనులు ఎవరైతున్నారో వాళ్ళ శక్తిని కూడా బ్రహ్మాండంగా తోని చేయాలి. ఆ ప్రకారంగా చేసినట్టయితే తప్పకుండా కొంత వెలుతురు రాగలుగుతుంది. రాదనే సమస్య లేనే లేదు. ఇందులో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, అవన్నీ మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పంచాయతీరాజ్ సెక్రటరీ గారు కూడా, మినిస్టర్ గారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హరితహారం కార్యక్రమం ఉంది, పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. కానీ దురదృష్టం నిన్న మరి మన మంత్ నుంచి మనం వర్షాల కోసం అందరం కూడా బాధపడతా ఉన్నాం. మరి దేవుని దయ వల్ల నిన్న మొన్న వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ వీక్ అంతా కూడా చాలా హెవీ రైన్ఫాల్ ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ వస్తూ ఉంది. బంగాళాఖాతంలో కూడా ఒక డిప్రెషన్ వచ్చినట్టు కూడా ఇందాక నేను వస్తుంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పినారు. దానివల్ల మనం చెరువుల కుంటల నుండి ఒక సుభిక్షమైనటువంటి పరిస్థితి వస్తుంది. చూడటానికి ఒక 2 రోజులు చూసి వీల్ టేక్ ఎ డెసిషన్. హరితహారం కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా దీనిలో తీసుకొని పోవాలి. వర్షాల కూడా మంచి కురిసే పరిస్థితి ఉంటే దాన్ని ముమ్మరం చేసి మన దగ్గర ఉన్నాయి కోట్ల సంఖ్యలో మొక్కలు రెడీ ఉన్నాయి కాబట్టి హరితహారం కార్యక్రమం గ్రామంలో ఎక్కడ చెట్లు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, రైతు తమ పొలం గట్ల ఎట్లా పెట్టాలి, ఇటువంటివన్నీ ఉంటాయి. మధ్యాహ్నం ఇంటరాక్షన్స్ నేను కూడా టోటల్గా ఆల్త్రూ ఈ రోజంతా కూడా మీతోనే ఉంటాను. మనం మొత్తం అంతా కూడా మాట్లాడుకుందాం. మళ్ళీ మనం కలిసే నాటికి సెకండ్ స్టెప్లో గ్రామంలో
ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇప్పుడు గ్రామానికి చాలా డబ్బులు వస్తున్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా బోర్డు కార్యక్రమం జరుగుతుంది. దాన్ని చెప్పే పరిస్థితి లేదు. ఒక రకమైన పరిస్థితి ఉంది. మిల్క్ యానిమల్ ఉన్నది, డైరీ ఉన్నది. ఇవాళ కూడా కర్ణాటక నుంచి మనకు పాలు దిగుమతి వస్తూ ఉంది. అది సిగ్గుచేటు, మనకు మంచిది కాదు. మన రాష్ట్రంలో మిల్క్ అవసరాలు ఏవైతున్నాయో మన రైతులే పండించేటువంటి పరిస్థితి రావాలి. ఇలా ప్రభుత్వం హైదరాబాద్కు 100 కిలోమీటర్లు ఉండేటువంటి మొత్తం రేడియస్లో గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఇస్తా ఉంది. బ్రహ్మాండంగా కూరగాయలు అద్భుతంగా పండించవచ్చు. మీరు నమ్మరు, నేను చెప్తే ఈరోజు మీకు నమ్మకం అనిపించదు, నిజమైంది అనిపిస్తుంది. తెలంగాణకు హైదరాబాద్ నగరం ఉండడం పెద్ద అడ్వాంటేజ్. హైదరాబాద్ అంటే హెచ్ఎండిఏ జనాభా పరిధి 1,42,00,000 ఈరోజు హెచ్ఎండిఏ పరిధి. హెచ్ఎండిఏ పరిధిలో కొన్ని గ్రామాలు ఉండొచ్చు, అఫ్కోర్స్ వెరీ స్మాల్, బట్ 1,00,00,000 పైకి జనాభా తినే కూరగాయలు ఏవైతున్నాయో ఒకవేళ తెలంగాణ రైతాంగం మొత్తం పండిస్తే రైతులు ధనవంతులు గారా? ఇలా 8% హైదరాబాద్లో ఉండే ప్రజలు తినే వెజిటేబుల్స్లో ఓన్లీ 8% ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ తెలంగాణ. జస్ట్ 8%. ఎక్కడుంది గ్యాప్? మరి ఈ లోపం ఎక్కడుంది? మిగతా 92% సాంగ్లీ నుంచి, మహారాష్ట్రలో సతారా నుంచి, ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ నుంచి, బెంగళూరు నుంచి ఈ విధంగా కూరగాయలు వస్తూ ఉన్నాయి. ఇది మనకు సిగ్గుచేటు కాదా? ఒక రకంగా మన రైతులే బ్రహ్మాండంగా కూరగాయలు పండించి మన హైదరాబాద్ ప్రజలకు సప్లై చేస్తే మన డబ్బులు రాదా? మన రైతులు బాగుపడరా? ఎందుకో ఎక్కడ లోపం ఉంది. ఆ లోపాన్ని సవరించమని చెప్పి నేను వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయ శ్రీనివాస్ రెడ్డి గారికి మొన్ననే రివ్యూ మీటింగ్లో అనుకున్నాం. దాన్ని వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారం ఇంకా ఎంతో ఉంది. ఏ విషయంలో మనం ఏం చేయొచ్చు, రైతులు ఏం చేయొచ్చు, పలానా వాళ్ళు ఏం చేయొచ్చు, పలానా వాళ్ళు ఏం చేయొచ్చు, అన్నింటినీ అడ్రస్ చేసే మెకానిజం గవర్నమెంట్లో ఉంది. దాన్ని ఎట్లా ఒక ముద్దకు తీసుకొని రావాలా, ఎట్లా ఒక పద్ధతి తీసుకొని రావాలన్నదే చర్చ. కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్పాను, కట్టన్ రైజర్ లాగా నేను మాట్లాడుతున్నాను. మీకు వివరాలు సెక్రటరీ గారు, మినిస్టర్ గారు చెప్తారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు. ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఆఫ్టర్ లంచ్ మనం దీన్ని చక్కగా చేసుకుందాం. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుందాం. ఎట్లయితే ముందుకోవాలని ఆలోచన చేసుకుందాం. పటిష్టమైన ఒక వ్యూహానికి రూపకల్పన చేసుకొని సాయంత్రం కదులుదామని చెప్పి మనవి చేస్తూ, మార్పు సారథులకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ కార్యక్రమంలో మీరు సంపూర్ణ విజయం సాధించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీకు శుభం కలగాలని, మీరు విజయం సాధించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కొద్దిమంది శక్తులు వ్యక్తులు పనిగట్టుకొని ఈ పనికిమాలిన సమ్మెలు పెడుతున్నారు అని చెప్పినాను. దానికి ఏమంటారు ఇప్పుడు? ఇలా దిక్కుమాలిన సమ్మెలు అనడం అది సీక్రెట్. అది ఎవరిది దిక్కుమాలిన అంటే ఎవరిని అంటున్నాను? సఫాయి కర్మచారులనా? రాంగ్ కామెంట్ పెడతారు, నెగిటివ్ కామెంట్. మొన్న దేవుని పొగిడిన ముఖ్యమంత్రి ఇలా పనికిమాలిన, నేను సఫాయి కార్మికులు అన్నానా? అందే సమ్మె చేయించిన వాళ్ళు అన్నా నేను